హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎక్సెల్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి పవర్ పివట్ గురించి డిస్కస్ చేద్దాము. జనరల్గా పవర్ పివట్ వచ్చేసి ఎక్సెల్లో ఉండే ఒక ఎక్స్ట్రా యాడ్ను అది యూజ్ చేసి మనము పవర్ఫుల్ డేటా అనాలసిస్ని పర్ఫామ్ చేయొచ్చు. అలాగే లార్జ్ డేటా సెట్స్ తీసుకొని ఆ లార్జ్ డేటా సెట్స్ని మనం ఒకేసారి పివట్ టేబుల్ క్రియేట్ చేయాలన్నా, డేటా అనాలసిస్ చేయాలన్నా సరే మనము ఈ పవర్ పివట్ యూజ్ చేసి డేటా మోడల్స్ క్రియేట్ చేయాలి. మల్టిపుల్ డేటా సెట్స్, మల్టిపుల్ టేబుల్స్ను ఒకేసారి యూజ్ చేయాలి, ఒకే దగ్గర యూజ్ చేయాలి అనుకుంటే ఆ టేబుల్స్ మధ్యలో, ఆ డేటా సెట్స్ మధ్యలో రిలేషన్షిప్స్ క్రియేట్ చేయాలి, అంటే డేటా మోడల్ క్రియేట్ చేయాలి. అది వచ్చేసి పవర్ పివట్తోని ఎక్సెల్లో పాసిబుల్ అవుతుంది. ఫ్రెండ్స్, ముందుగా మనము డేటా మోడల్ ఎలాంటి కేసెస్లో క్రియేట్ చేయాల్సి వస్తుంది, మల్టిపుల్ డేటా సెట్స్ ఎప్పుడు యూస్ చేస్తామో చూద్దాము. మీరు ఇక్కడ చూసినట్లయితే 2 షీట్స్ ఉన్నాయి. కస్టమర్ ఇన్ఫో అలాగే ఆర్డర్ ఇన్ఫో అని చెప్పేసి ఉంది. నాకు ఈ 2 షీట్స్ అంటే 2 టేబుల్స్ అనొచ్చు, 2 డేటా సెట్స్ కూడా అనొచ్చు. ఈ 2 షీట్స్ నుంచి కొన్ని కాలమ్స్ తీసుకొని పివట్ టేబుల్ని క్రియేట్ చేయాలి. కానీ జనరల్గా మీరు పివట్ టేబుల్ క్రియేట్ చేస్తే ఒకటే ఏదైనా షీట్ మాత్రమే వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్ ఇన్ఫోలోకి వెళ్ళి ఇన్సర్ట్లోకి వెళ్ళి పివట్ టేబుల్ క్లిక్ చేసి న్యూ వర్క్ షీట్ తీసుకొని ఓకే. చూసారా, ఇక్కడ వచ్చేసి ఓన్లీ కస్టమర్ ఇన్ఫోకి సంబంధించిన కాలమ్స్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి. మోర్ టేబుల్స్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే చూసారా, ఇక్కడ మనకు ఒక మెసేజ్ వచ్చేసింది. టు యూజ్ మల్టిపుల్ టేబుల్స్ ఇన్ యువర్ అనాలిసిస్, ఎ న్యూ పివట్ టేబుల్ నీడ్స్ టు బి క్రియేటెడ్ యూజింగ్ ద డేటా మోడల్. అంటే మీరు ఇంకొక టేబుల్ తీసుకోవాలంటే అది కంపల్సరీగా డేటా మోడల్లో యాడ్ అయి ఉంటేనే ఇక్కడ యూజ్ చేయగలుగుతామని చెప్తుంది. సో అందుకే మల్టిపుల్ టేబుల్స్ ఒకేసారి యూజ్ చేసి పివట్ టేబుల్ క్రియేట్ చేయాలంటే ఆ టేబుల్స్ అన్నీ ఏదైనా ఒక కామన్ కాలం యూజ్ చేసి డేటా మోడల్లోకి యాడ్ చేయాలి. అది వచ్చేసి మనకు పవర్ పివట్తోనే పాసిబుల్ అవుతుంది. అది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఈ షీట్ను డిలీట్ చేద్దాము. డిలీట్ చేసి తర్వాత పవర్ పివట్ని యాక్టివేట్ చేసి డేటా మోడల్ క్రియేట్ చేసి మల్టిపుల్ డేటా సెట్స్ నుంచి, అంటే ఇక్కడ 2 డేటా సెట్స్ నుంచి పివట్ టేబుల్ని క్రియేట్ చేద్దాము. ఫ్రెండ్స్, కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలాగే ఎక్సెల్ తెలుగు వీడియోస్ అని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇక కాన్సెప్ట్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ పవర్ పివట్ని యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేసిన తర్వాత డేటా మోడల్ క్రియేట్ చేద్దాము. ముందుగా ఫైల్లోకి వెళ్ళండి, తర్వాత ఆప్షన్స్, లేదంటే డైరెక్ట్గా ఎక్సెల్ ఆప్షన్స్ రావాలంటే ఆల్ట్ FT అంటే ఎక్సెల్ ఆప్షన్స్ వచ్చేస్తుంది. తర్వాత యాడిన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మేనేజ్లో కామ్ యాడిన్స్ అని సెలెక్ట్ చేసి గో అని క్లిక్ చేయండి. చూసారా, ఇక్కడ మైక్రోసాఫ్ట్ పవర్ పివట్ అని ఉంది, సెలెక్ట్ చేసి ఓకే. ఇంతకుముందు మనకు డెవలపర్ వరకే ఉంది, వ్యూ డెవలపర్ ట్యాబ్స్ వరకే ఉన్నాయి, పవర్ పివట్ లేదు. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసి తర్వాత ఓకే అని క్లిక్ చేస్తున్నా. చూసారా, పవర్ పివట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ 2 షీట్స్ని డేటా మోడల్లోకి యాడ్ చేద్దాము. కానీ డేటా మోడల్లోకి యాడ్ చేయాలంటే అవి కంపల్సరీగా టేబుల్ ఫార్మాట్లో ఉండాలి. అప్పుడే అది ఒక డేటా సెట్ లాగా బిహేవ్ చేస్తుంది. కాబట్టి ముందుగా ఈ 2 షీట్స్ని టేబుల్స్లోకి కన్వర్ట్ చేద్దాము. ఫస్ట్ కస్టమర్ ఇన్ఫోలోకి వెళ్ళి ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి టేబుల్ మీద క్లిక్ చేయండి, లేదంటే Ctrl+T ఓకే. తర్వాత ఇక్కడ టేబుల్ డిజైన్లోకి వెళ్తే టేబుల్ నేమ్ ఇద్దాము, కస్టమర్ ఇన్ఫో, ఎంటర్. మధ్యలో ఎలాంటి స్పేసెస్ ఇవ్వకండి, తర్వాత మనకు ప్రాబ్లం అవుతుంది. అలాగే ఆర్డర్ ఇన్ఫోలోకి వెళ్ళి Ctrl+T ఓకే, టేబుల్ ఫార్మాట్. అండ్ ఇది వచ్చేసి ఆర్డర్ ఇన్ఫో, ప్రెస్ ఎంటర్. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ 2 షీట్స్ని 2 టేబుల్స్ లాగా కన్వర్ట్ చేసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఈ 2 షీట్స్ని అంటే 2 డేటా సెట్స్ కూడా అనొచ్చు, దీన్ని మనం పవర్ పివట్లో డేటా మోడల్లోకి యాడ్ చేద్దాము. పవర్ పివట్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ టు డేటా మోడల్, చూసారా లోడ్ అవుతుంది. తర్వాత ఇది వచ్చేసి కస్టమర్ ఇన్ఫో వచ్చేసి డేటా మోడల్లోకి యాడ్ అయిపోయింది, ఇక్కడ చూడొచ్చు. తర్వాత క్లోజ్ చేయండి. మళ్ళీ ఎక్సెల్లోకి వచ్చేసి ఆర్డర్ ఇన్ఫో, ఇది కూడా డేటా మోడల్లోకి యాడ్ చేద్దాము. పవర్ పివట్లోకి వెళ్ళి యాడ్ టు డేటా మోడల్, ఇక్కడ చూడండి 2 షీట్స్ 2 టేబుల్స్ వచ్చేసినాయి, కస్టమర్ ఇన్ఫో అలాగే ఆర్డర్ ఇన్ఫో. ఈ 2 డేటా సెట్స్కి మనము రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి, అంటే డేటా మోడలింగ్ క్రియేట్ చేయాలి. జనరల్గా మీరు ఇక్కడ చూసినట్లయితే డిఫరెంట్ డేటా సోర్సెస్ నుంచి కూడా డేటా తీసుకోవచ్చు.
చూడండి ఎనీ డేటాబేస్, అలాగే ఇక్కడ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని చెప్పేసి చాలా డేటా సోర్సెస్ ఉంటాయి. మనం ఎక్కడి నుంచైనా డేటాని ఇక్కడికి లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి డేటా వ్యూలో ఉన్నాము కాబట్టి మనకు డేటా చూపిస్తుంది. ఇక్కడ పక్కనే డయాగ్రామ్ వ్యూ మీద క్లిక్ చేయండి. హోమ్ ట్యాబ్లో ఇక్కడ డయాగ్రామ్ వ్యూ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూసారా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 షీట్స్కి 2 డేటా సెట్స్కి మనం రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి. మీరు ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఉండే కాలమ్స్ అన్ని ఇక్కడ చూపించేస్తుంది. అలాగే ఇది కూడా సేమ్ అంతే. ఇందులో కామన్ కాలం వచ్చేసి ఏముంది, కస్టమర్ ఐడి ఉంది. ఈ కస్టమర్ ఐడిని మనం రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మౌజ్ క్లిక్ చేసి తీసుకొచ్చి ఈ కస్టమర్ ఐడి మీద వదిలేసేయండి. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు రిలేషన్షిప్ క్రియేట్ అయింది. ఈ 2 టేబుల్స్కి కస్టమర్ ఇన్ఫో అలాగే ఆర్డర్ ఇన్ఫోకి కామన్ కాలం వచ్చేసి ఏంటిది, కస్టమర్ ఐడి. ఆ కస్టమర్ ఐడి వచ్చేసి 2 టేబుల్స్లో కామన్ కాలం కాబట్టి ఆ 2 టేబుల్స్ని ఈ కాలంతోనే రిలేషన్షిప్ క్రియేట్ చేసాము. ఇక్కడ వచ్చేసి ఈ కస్టమర్ ఇన్ఫో వచ్చేసి పేరెంట్ టేబుల్, అలాగే ఆర్డర్ ఇన్ఫో వచ్చేసి చైల్డ్ టేబుల్. ఎందుకంటే ఇందులో కస్టమర్ ఐడి కావచ్చు ఏదైనా సరే మనకు యూనిక్గా ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి రిపీటెడ్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ రిలేషన్షిప్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ కావాలి అనుకుంటే మళ్ళీ డేటా వ్యూలోకి వెళ్ళిపోవచ్చు. అలాగే డయాగ్రామ్ వ్యూ కావాలి, డయాగ్రామ్ వ్యూలోకి వెళ్ళిపోవచ్చు. అండ్ డేటా వ్యూలోకి వెళ్ళి ఇప్పుడు మనము కావాల్సిన పివట్ టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే హోమ్ ట్యాబ్ ఉంది. హోమ్ ట్యాబ్లో పివట్ టేబుల్లోకి వెళ్తే జనరల్గా తెలుసు కదా పివట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో, సేమ్ అలాగే ఇక్కడ కూడా పివట్ టేబుల్ తర్వాత న్యూ వర్క్ షీట్ న్యూ వర్క్ షీట్ తీసుకుందాం. చూసారు ఎక్సెల్లో చూపిస్తుంది నార్మల్ ఎక్సెల్ ఫైల్. ఓకే, కస్టమర్ ఇన్ఫో ఆర్డర్ ఇన్ఫో దాంతో పాటుగా షీట్ 4 అని చెప్పేసి ఎక్స్ట్రా షీట్ క్రియేట్ అయిపోయింది. ఇందులో మనకు 2 టేబుల్స్ 2 డేటా సెట్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇందులో మల్టిపుల్ టేబుల్స్ ఉంటే అవన్నీ కూడా కనిపిస్తాయి. సో మనకు మాత్రం ఈ 2 మాత్రమే డేటా మోడల్లోకి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇందులో నుంచే యూస్ చేసుకోవచ్చు. ముందుగా కస్టమర్ ఇన్ఫోలోకి వెళ్ళి ఏదైనా ఒకటి తీసేసుకుందాం. కంట్రీ తీసుకొచ్చేసి రోస్లోకి డ్రాగ్ చేయండి. చూసారా ఇక్కడ కంట్రీస్ వచ్చేసినాయి. కస్టమర్ ఇన్ఫో నుంచి ఒక కాలం తీసుకున్నాం. అలాగే ఆర్డర్ ఇన్ఫో నుంచి కూడా ఏదైనా ఒకటి తీసుకుందాం. తీసుకుంటే మనకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రైట్ అని ఉంది, అది తీసుకొచ్చేసి వాల్యూస్లో పెట్టేస్తున్నాను. చూసారా డిఫాల్ట్గా సమ్ వచ్చేస్తుంది. ఇక్కడ కావాలంటే తెలుసు కదా, రైట్ క్లిక్ చేసేసి సమ్మరైజ్ వాల్యూస్ బై కౌంట్ అంటే ఎన్ని ఉన్నాయో కౌంట్ చూపిస్తుంది. లైక్ అర్జెంటీనా 16, ఆస్ట్రియా 40, బెల్జియం 19 ఇలా చూపించేస్తుంది. ఇంకేదైనా ఎక్స్ట్రా కాలం కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. లైక్ షిప్ వయా అని చెప్పేసి. ఇది కావాలంటే ఇంకేదైనా సరే రైట్ క్లిక్ చేసేసి సమ్మరైజ్ యావరేజ్ అంటే యావరేజ్ వాల్యూస్ తీసేసుకుంటుంది. లేదంటే తీసుకెళ్ళిపోయి ఇక్కడ మనము కాలమ్స్లో పెట్టుకోవచ్చు. కాలం వైజ్గా కూడా చూపించేస్తుంది. సో ఇలా డేటాని మనకు కావాల్సిన విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే ఇక్కడ నుంచి డ్రాగ్ చేసేసి అవుట్ సైడ్ వదిలిపెట్టేస్తే అందులో నుంచి వెళ్ళిపోతుంది. సో ఆల్రెడీ మనకు పివట్ టేబుల్ తెలుసు. ఒకవేళ మీకు పివట్ టేబుల్ సరిగ్గా ఐడియా లేకపోతే మన యూట్యూబ్ ఛానల్లో పివట్ టేబుల్స్ పైన చాలా వీడియోస్ చూశాను, కంప్లీట్ వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ అక్కడ చూసిన తర్వాత ఈ కాన్సెప్ట్కి వస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఈ విధంగా మనము ఈ 2 డిఫరెంట్ టేబుల్స్ నుంచి 2 డిఫరెంట్ షీట్స్ నుంచి డిఫరెంట్ కాలమ్స్ తీసుకొని పివట్ టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత మనకు కావాల్సిన విధంగా డేటాను అనలైజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా పవర్ పివట్ యూజ్ చేసి మనం డేటా మోడల్స్లో రిలేషన్షిప్స్ క్రియేట్ చేసి పివట్ టేబుల్స్ను క్రియేట్ చేసుకోవచ్చు ఎక్సెల్లో. ఈ కాన్సెప్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా మందికి తెలుసు. పవర్ బిఐలో కూడా మనము ఈ పవర్ పివట్ యూజ్ చేస్తాం. అక్కడ కూడా డేటా మోడలింగ్ రిలేషన్షిప్ అంటారు. అక్కడ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మధ్యలో ఎక్కువగా ఇంటర్వ్యూస్లో కూడా ఈ పవర్ పివట్ గురించి అడుగుతున్నారు ఎక్సెల్లో వచ్చేసి. ఎందుకంటే ఇందాక సినారియో చూసినట్లయితే మల్టిపుల్ టేబుల్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా పివట్ టేబుల్ క్రియేట్ చేయడం కుదరదు. పవర్ పివట్ యూజ్ చేసే పివట్ టేబుల్స్ క్రియేట్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.